వెల్కమ్ టు టీవీ11 నా పేరు సయ్యద్ హబీబ్ టీవీ11 అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పబ్స్ క్లబ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన భారతదేశంలో ఉన్న కల్చర్ ని మర్చిపోయి అమెరికన్ కల్చర్ ని ఫాలో అవుతున్నారు ముఖ్యంగా వివిఐపి ఇష్టమైన చోట తాగొచ్చు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని బంజారాహిల్స్ జూబ్లీస్ ప్రాంతంలో సాటర్డే సండే వస్తే చాలు వెచ్చివిడిగా మద్యం తాగి నడి రోడ్డుపై నిలబడి మాట్లాడుతూ ఉంటారు దీంతో ఆగలేకుండా వచ్చేపోయే ప్రజల్ని వేధిస్తారు నడి రోడ్డుపై బండి వాహనాలు ఆపేసి నిలబడతారు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ప్రతి సాటర్డే సండే వస్తే చాలు పోలీసులకి చంటలు కారుతాయి తనిఖీల పేరుతో వెహికల్ చెకింగ్ పేరుతో డ్రగ్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు సాటర్డే సండే వస్తే చెకింగ్ చేస్తూ ఉంటారు దొరికిన వాళ్ళని ఫైన్ వేస్తారు వారిపై చర్యలు తీసుకుంటారు కానీ ఇంత జరిగిన తర్వాత కూడా రెయిన్బో పబ్లో అర్ధరాత్రి సమయంలో తాగి నడి రోడ్లపై తమాషా చేశారు చూసిన ప్రజలు వాళ్ళ బట్టలు వాళ్ళ అవతారం ఎత్తి చూసి కంగు తిన్నారు ఎంత జరిగితే కూడా కార్కీ బాసులు టేక్ ఇట్ ఈజీ అన్నారు ఈ సంఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లో చోటు చేసుకుంది రాత్రి 1 గంట సమయంలో తాగి నడి రోడ్డుపై ఒక బాధ్యత ఉన్న ఒక పరువు ఉన్న మహిళా యువతులు నడి రోడ్లపై ఇష్టమైనటువంటి బట్టలు వేసుకొని రోడ్లపై గొడవ చేసుకుంటున్నారు వచ్చేపోయే ప్రజలు అసలు ఏం జరిగిందని ఆగి చూస్తున్నారు అదే సమయంలో మీడియా ప్రతినిధులు ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే అందరితో ముందు ఉండేది మీడియా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాశ్మీర్ టు కన్యాకుమారి దేశం నుంచి ప్రపంచం దాకా ఎక్కడైనా ఎప్పుడైనా మీడియా ఎప్పుడైనా ముందు ఉంటుంది అలాంటి మీడియా తన పైన ఉన్న బాధ్యత అసలు ఇక్కడ ఏం జరుగుతుందని సమాచారం అందిన తర్వాత మీడియా అక్కడ కవరేజ్కి వెళ్ళింది కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కెమెరా వీడియో జర్నలిస్ట్ పై ఒకటేసారి దాడి చేశారు ఆ దాడి చేసింది ఎవరు కాదు ఆ తాగుబోతులు ఎడ్యుకేటెడ్ హైఫై ఫ్యామిలీకి చెందిన కొందరు యువతులు వారితో పాటు కిరాయి కట్టట్టు లాగా పబ్స్ లో బౌన్సర్లు కూడా అందుబాటులో ఉన్నారు మీడియా కవరేజ్ చేసే సమయంలో నీకెంత దమ్ముంది నీకెంత ధైర్యం ఉంది అసలు మేము ఎవరు నీకు తెలుసా అని మీడియాని బెదిరించారు మంచి కాకులకి మంత్రులకి కెమెరా చూస్తే చాలు చుక్కలు వస్తున్నాయి చెమటలు కారిపోతాయి కానీ వీళ్ళు మీడియానే బెదిరించారు స్వయంగా కెమెరామ్యాన్ పై మరి వీడియో జర్నలిస్ట్ పై దాడికి దిగారు ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు చిన్న పోలీస్ సిబ్బంది నుంచి పై ఆఫీసర్ దాకా అక్కడే ఉన్నారు వాళ్ళకి ఏదైనా చెప్తే ఒక బాధ చెప్పలేకుంటే ఇంకో బాధ అనుకున్నారు మీడియాపై దాడి జరుగుతుంటే పోలీసులు మీడియా పైన ఒకటేసారి రెచ్చిపోయినారు కానీ వాళ్ళంత దాడి చేసి నడి రోడ్డుపై ఎంత న్యూసెన్స్ చేసి మీడియాపై దాడి చేస్తూ ఉంటే కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు మీడియా ఛానల్స్ లో ప్రచారం అయిన తర్వాత అప్పుడు రంగంలో దిగిన పోలీసు అర్ధరాత్రి సమయంలో 100 నుంచి 200 ప్రజలు ఆగి తమాషా చూస్తూ ఉంటే ఏమాత్రం చర్యలు తీసుకోలేదు గత 3 రోజుల ముందు సీమా ఖాన్ అని ఒక యువతి కేవలం తన పరిస్థితి ఆరోగ్యం బాగాలే వల్లనే ఏదో న్యూసెన్స్ చేస్తే పెద్ద ఉగ్రవాదుల్ని పట్టుకున్నలా మరి పంజాగుట్ట మహిళా పోలీసులు తోడి మహిళ కూడా చూసుకోలేకుండా ఇష్టమైన చేతులు దొరికిన వస్తువులతో ఆమెను కొట్టారు కానీ ఆమె ఒక మధ్య తరగతి అని అలా కొట్టారు ఇది వీళ్ళని కొడితే వీరి యూనిఫామ్ ఉదయం దాకా ఉంటుందా లేదా అని భయపడిపోయినారు ఎందుకంటే పెద్ద ఆఫీసర్స్ హైఫై బిజినెస్ మ్యాన్స్ కూతుర్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఎలా కొందరు ఫ్యామిలీ మెంబర్సే ఇలా చేస్తూ ఉంటారు ఎంత జరిగితే కూడా కాకీలు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఏదో ఎక్కడో జరిగితే రాష్ట్రంతో కాదు దేశం మొత్తం ఆందోళన చేస్తూ ఉంటారు మహిళా సంఘాలు ఒక మహిళ అంటే ఒక తల్లి కూతురు భార్య చెల్లె అక్క అందరు గౌరవిస్తారు ఒక మహిళని అలాంటి మహిళ పరుని బజార్ తీసుకొస్తున్న ఇలాంటి మహిళలపై ఏ ఒక మహిళా సంఘాలు కూడా ఇలాంటి మాట్లాడలేకుండా సైలెంట్ గా ఉన్నారు
ఢిల్లీలో అత్యాచారం జరిగితే రాష్ట్రం మొత్తం మహిళలు ఆందోళనకి దిగారు. అయినా పోలీసులు కూడా ఏదో చూతూ మంత్రంగా అవసరమైనప్పుడు ఎలాంటి ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడే హల్చల్ చేస్తారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. ఈ మహిళా సంఘాలు కూడా ఎలాంటి ఎక్స్పోజ్ డ్రెస్సెస్ వేసే వాళ్ళపైన, పబ్స్ పై విచ్చివిడిగా తాగి నడి రోడ్లపై నిలబడే వాళ్ళపైన మహిళా సంఘాలు కూడా వీళ్ళపైన కూడా చర్యలు తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేయాలా, కోర్టులు దాకా వెళ్ళాలా. ఎందుకంటే ఒక మహిళ పరుని బజారు తీసుకొస్తున్నారు. ఎలాంటి మహిళల వద్ద అమాయకులైన మహిళలు బలి అయిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సంఘటన మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రెయిన్బో పబ్స్ లో జరిగింది. ఈ సంఘటనలో 2 కెమెరాలు, వీడియో జర్నలిస్ట్ 2 కెమెరాలు డ్యామేజ్ అయినాయి. దీంతో పాటు రిపోర్టర్ కెమెరామెన్ పై దాడి చేశారు. రిపోర్టర్ తో పాటు కెమెరామెన్ పై కూడా దాడి చేశారు. ఎంత జరిగితే కూడా కాకి పోలీసులు ఏ మాత్రం పట్టించుకుంటలేరు. ఇప్పుడైనా ప్రభుత్వంతో పాటు పోలీస్ పై అధికారులు పబ్స్, క్లబ్స్ వద్ద పబ్స్ నడవలే వల్ల మరి పబ్స్ తాగి నడి రోడ్ల పైన ఎవరైనా దొరికితే వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకుంటేనే వీళ్ళకి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఒకవేళ ఇలా ఇచ్చేస్తే రాబోయే రోజుల్లో కాకీలు కూడా బయట వెళ్ళలే ఈ పరిస్థితి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టీవీలో అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మిగతా వివరాల కోసం, స్పెషల్ స్టోరీస్ కోసం ప్రపంచంలో ఏ కోణా నుంచి, ఏ మూల నుంచి అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా www.tv11hyderabadnews.com లో లాగిన్ కండి. అలాగే యూట్యూబ్ లో TV11 Hyderabad News. This is Syed Habib signing up. Bye bye. Take care. Nice time to you. Is this a camera from the press? Yes, exactly. Press. Tomorrow, what you are going to have here? Tomorrow morning, your friend will be exposed as a teaser. You will be exposed as pervert. You will be exposed as someone who goes to his home and fucks his mother every night. Fuck you. Okay, just go in. With Prachi. Raj. Hello. Video ఉన్నది. Okay, go talk to him, yaar. Excuse me, if you have any sensibilities, you will stop this right now. No. If you have any sensibilities, नहीं, आपके पास कुछ भी, थोड़ा भी अगर आपके पास सेंस है तो आप स्टॉप करें. कुछ नहीं होता. Shut up! Shut up! You are the one who is supporting this pervert who took our videos. कुछ भी नहीं होता. You fucking video camera. What do you think about media? Hello. What do you think about media? Come on, speak that. Come on, speak that. What you are going to speak? Come on, speak that. What do you think about media? The media sucks.